నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. మీరు నన్ను ఎంతగానో అభిమానించి ఆదరిస్తున్నందుకు వెరీ 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 ధన్యవాదాలండి. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాగే మీ సపోర్ట్ ఇంకా ఉండాలని, మన ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక ఈయన తిరుపతి వెళ్ళొచ్చారు కదండి, వీడియో చేశాను కదా మొన్న. ఇంకా వచ్చిన తర్వాత మరుసటి రోజండి ఈ వీడియో. ఇంకా దేవుని దగ్గర పెట్టి తీసుకొచ్చిన ప్రసాదాలు నైవేద్యంగా దేవుడి దగ్గర పెట్టేసి అందరికీ పంచిపెట్టేశాను. ఇక మధ్యాహ్నం నుండి ఇవన్నీ శుభ్రం చేస్తున్నాను అనమాట. పొద్దున్న నుండి ఏమీ కడగలేదు, అందుకని చెప్పి వంట అయిన దగ్గర నుండి ఇక ఈ పని పెట్టుకున్నాను. పూజ అంతా అయిపోయి ప్రసాదాలు అవి పంచిపెట్టిన తర్వాత, భోజనాలు అవి చేసిన తర్వాత మాకు ఇక ఒక కబురు తెలిసిందండి. అందుకని చెప్పి మీతో కూడా చిన్నగా ఒక మాట చెప్దామని చెప్పబోతున్నాను. ఏమంటే, మా పెదమామయ్య గారు కోడలు ఆవిడ కాలం చేశారనమాట. ఈ పూజ ఇదంతా అయిపోయిన తర్వాతే ఈ కబురు తెలిసింది. ప్రసాదాలు కూడా పంచిపెట్టి వచ్చేసారు. ఇక మధ్యాహ్నం భోజనానికి వచ్చారు, అప్పుడు తెలిసింది. ఇంకా మా మామయ్య గారు పెద్ద మామయ్య గారు కోడలు కాలం చేశారు. ఇక పూజలు అవి ఏమీ చేయకూడదు కదా, అందుకని చెప్పి ఇక తెలిసిన వెంటనే ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసేసుకుని కొంచెంగా పసుపు నీళ్ళలా చల్లేసుకుని స్నానాలు అవి చేసేసాము. పంతులు గారిని అడిగితే ఇంకా వాళ్ళ నోటి నుండి వచ్చిన వాక్కుకి, వాళ్ళు నోటి నుండి చెప్పిన వాక్కుకి దోషం ఉండదు కదా, అందుకని చెప్పి 11 రోజులు సూతకం పాటించాలమ్మా అని చెప్పారు. ఇక ఈ 11 రోజులు పూజలు అట్లా ఏమీ లేవు కదా. ఇక పొద్దున్న నుండి కూడా వంటగదిలో అంతా వంట అయిన తర్వాత శుభ్రం చేయలేదని మధ్యాహ్నం నుండి ఇంకా ఇల్లు కూడా మాప్ పెట్టినట్టు ఉంటుంది కదా అని శుభ్రం ఇలా చేసేసుకుంటున్నాను. ఇక ఎప్పటికప్పుడు ఇలాగా మాప్ పెట్టేటప్పుడు కొంచెం పొయ్యిగట్టంతా క్లీన్ చేసేసుకుంటాను కదా. రోజుకి ఏదో ఒక టైంలో మరీ డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు చేస్తాను, కానీ రోజు చేసేటప్పుడు మాత్రం కొంచెం పైపైనే చేస్తాను. అలాగే షింకు దగ్గర కూడా శుభ్రంగా క్లీనింగ్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. చేతులు కడుక్కుంటాం కదా, ఎక్కువ జిడ్డు జిడ్డుగానే ఉంటుంది చేతులని. అవన్నీ ఆ గిన్నెలు ఈ గిన్నెలని తొలుపుతూ ఉంటాను. పెద్దగా గిన్నెలు కడగకపోయినా కూడా ఎప్పటికప్పుడు నీట్గా పెట్టేస్తూ ఉంటాను. పొయ్యి పక్కనే ఉంటుంది కదా షింకు, ఇటు పక్కనే దేవుడు ఉంటాడు కదా అని చెప్పి ఇంకా అక్కడ మరిన్ని గిన్నెలు అస్సలు కడగనంటే కడగను అనమాట. ఇక ఇదండి మా పరిస్థితి. ఇంకా ఈ వార్త తెలిసిన దగ్గర నుండి ఇక ఈ 11 రోజులు పూజలకి దూరంగా ఉండాలి. మా మామయ్య గారు వాళ్ళు 6 అన్నతమ్ముళ్ళండి. అయితే 6 అన్నదమ్ముల్లో ఈయన ఇప్పుడు చనిపోయిన ఆవిడ పెదమామయ్య గారి కోడలు అనమాట. అందరికంటే పెద్ద ఆయన గారి కోడలు. మా మామయ్య గారు లాస్టు, అందరు అన్నదమ్ముల కంటే చివరి ఆయన అనమాట మా మామయ్య గారు. 6 అన్నదమ్ముల్లో 6వ ఆయన మా మామయ్య గారు. ఇక కబురు తెలిసింది, వెళ్ళేసి అప్పటికైనా తీసుకెళ్ళిపోయారంట, ఉంచట్లేదు, తెలియజేస్తున్నామని చెప్పి చేశారు. ఇక వెళ్ళినా కూడా చూపు అందదు కదా అని చెప్పి ఇక ఇట్లాగా పంతులు గారిని అడిగితే ఇలా చేయమని చెప్పారు. ఇంకా అలా పాటిస్తున్నాం అన్నమాట. వాకిట్లో ముగ్గు కూడా వేయకూడదు కదా. ఇక ఇంట్లో మామూలుగా పసుపు నీళ్ళు చల్లేసి ఇలాగా పైన ఇలాగా క్లీన్ చేసేసుకుని స్నానాలు అవి చేసేద్దాంలే అని ఇంక ఇట్లాగ చేసుకున్నామండి. అయితే నిజానికి కనకాంబరం పువ్వులు ఇచ్చారండి తెలిసిన వాళ్ళు, చాలా పువ్వులు ఇచ్చారు. కృష్ణయ్యకి దండ కట్టి అల్లి చక్కగా పూజ చేసుకుందాము రేపొద్దున అని చెప్పి ఊహించుకున్నాను అనమాట. కానీ ఇక అంతే, చూసారా, మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అని అంటారు. ఏ మాట అయినా మన పెద్దవాళ్ళు చెప్పిన మాట, ఏ మాట కూడా ప్రతీది నిజమే అవుతుందండి. అందుకని చెప్పి అనుకుంటూ ఇంకా పువ్వులు ఏం చేస్తాం, ఇంకా చెట్లలో పోసేసాను అన్నమాట. ఇక ఇవ్వకూడదు కదా, మేము మైల్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా అది కరెక్ట్ కాదు అని చెప్పి ఇక మొక్కల్లో వేసేసాను అనమాట ఆ పువ్వులన్నీ తీసుకెళ్ళి. ఇక ఇదిగోండి, ఇక పైన పనులు మొదలు పెట్టుకున్నాను. ఈ ఫ్లోర్ మ్యాట్లు అవి ముందలుగానే మంచిగా దులిపేసేసి వేసేసాను. అయినా కూడా కొంచెంగా ఇల్లు మాప్ పెట్టేటప్పుడు
పక్కకు జరుపుతాను అనమాట. ముందలే గట్టిగా దులిపేసేసి వాటికి ఉన్న దుమ్ము అది దులిపేసి ఇంట్లో వేస్తాను, ఇల్లు ఊడ్చే ముందల తుడిచే ముందల. అయితే ఇవి 2 రోజులకు ఒకసారి ఉతుక్కోపోతే అసలు చికాకుగా ఉంటుందండి కాళ్ళ కిందల. కనీసం 3 రోజులకు ఒకసారైనా ఈ డోర్ మ్యాట్స్ అనేవి తప్పకుండా వాష్ చేసేస్తాను నేను. ఇక ఇలాగా తడి క్లాత్ పెట్టేస్తున్నాను ఎప్పటికప్పుడు. ఇవి గిన్నెలు కూడా కడిగినవి ఉన్నాయి. ఇక ముందల ఇల్లంతా ముందల మాప్ పెట్టేసేసి తర్వాత సర్దేసుకుందాంలే అని చెప్పి ఈ దర్వాజాకి గుమ్మాల్లో అంతా మళ్ళీ క్లాత్ పెట్టి పైన అంతా తుడుస్తాను నేను. ఏమంటే దుమ్ము అంతా ఉంటుంది, మనకు కనపడని దుమ్ము ఉంటుందని చెప్పి మళ్ళీ ఆ డోరు ఈ రూమ్కి 2 కిటికీలు ఉన్నాయి, అవన్నీ క్లాత్ తోటి తుడిచేస్తాను దుమ్ముగా లేకోకుండా. అదంతా చూపించట్లేదు కాబట్టి మీకు కనిపించట్లేదు. మామూలుగా అయితే చక్కగా నీట్గా తుడిచేసి పెట్టేసేస్తానమాట. ఇక పూజ పని లేకపోతే నాకు ఏదో పూజలు లేనట్టే ఉంటుందండి. కాకపోతే మాకు ఇస్కాన్లో మా ప్రభుజీ మాతాజీని అడిగితే ఏమన్నారంటే, కృష్ణుడికి దీపం పెట్టుకోవచ్చు మాతాజీ అన్నారు. అయినా కూడా నాకు మనసు ఒప్పట్లేదండి, ఎందుకులే 10 రోజులు ఆగిపోదాము, మామూలుగా హరే కృష్ణ జపం చేసుకోవచ్చు కానీ దీపం కూడా పెట్టుకోవచ్చు అని అన్నారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇట్లాంటివి బాగా మనం సంప్రదాయంగా ఆచరించడం అలవాటు. ఇంకెంత దీపారాధన పెట్టాలన్నా కూడా మనసు రావట్లేదు. ఇక వద్దులే అనుకుని చెప్పి, అంటే కృష్ణుడికి అవేమీ ఉండదు, చేయొచ్చు మాతాజీ అని అన్నారు. అయినా సరే వద్దులే అని నా మనసుకు అనిపించింది. భగవన్నామ స్మరణ మనసులో చేసుకుంటూ ఉంటాను కదా అనుకుంటూ ఇక హాల్ అది మాప్ పెట్టలేదు. ఈ గిన్నెల దగ్గర అంతా ఈగలు వచ్చేసి ఎక్కువ అయిపోతున్నాయి. ముందల ఇవి క్లీన్ చేసేసేయాలని చెప్పి గబగబా ఇక క్లీన్ చేసేస్తున్నా. చల్లబడిందండి, ఎక్కడో కానీ వర్షం పడుతుంది, ఇక్కడైతే మాత్రం పడట్లేదు, ఒక్క చినుకు కూడా పడలేదు ఈరోజు. ఒక్క వాన చుక్క కూడా పడలేదు. రైతులు ఎంతో ఎదురు చూస్తున్నారు వర్షం కోసం. వస్తేనేమో చేలు ముంచిపోయేటట్టు వస్తుంది, రాకపోతేనేమో నేల ఇచ్చేటట్టుగా రానే రాదు, ఒక్క చుక్క కూడా పడట్లేదు. రైతులు ఎంత ఎదురు చూస్తున్నారో వర్షాల కోసం. ఇప్పుడే వరి నాట్లు అవి వేశారు కదా, నీళ్లు బాగా అవసరం చేలకి. ఈ టైంలో పడవచ్చు కదా, ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తున్నాం. ఇటు ఇంట్లో మేమే అల్లాడిపోతున్నాం కదా. ఇక ఈ గిన్నెలు అవి శుభ్రంగా కడిగేసేసి హాల్ అది మాప్ పెట్టేసేద్దాము. ఏమంటే ఈగలు చాలా బాగా వచ్చేస్తాయి అందులో. ఆషాఢం శ్రావణం 2 నెలలు ఈగలు బాగా ఉంటాయి అని అంటారు. అలాగే తీపి అనేది ఏమీ లేకపోయినా కొంచెం 2 అన్నం మెతుకులు పడినా సరే ముసురుతాయి ఈగలు బాగా. ఇటు తలుపు తీసి వేసుకోవటానికి అంతగా ఉండదు ఈ గిన్నెలు ఇక్కడ ఉంటాయని. అసలు గిన్నెలు బట్టలేనండి నాకు పెద్ద పనులే ఉంటుంది. ఇంట్లో ఎంత పనైనా చేసుకుంటాను కానీ ఈ 2 పనులు వదిలిచ్చేస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు వదిలిచ్చేసుకుంటేనే, లేదంటే తడిచి మోపుడవుతాయి. గిన్నెలకి గిన్నెలే, బట్టలకు బట్టలే. ఈ ఇడ్లీ పాత్ర కూడా రేఖలు మార్చేసేయాలని అనుకుంటున్నాను. చాలా సంవత్సరాలు అయిందండి తీసుకుని. ఇంకా స్టీల్ది తీసుకుందాం, చిన్నది 3 రేఖలు ఉన్నది అని చెప్పి అనుకుని మార్చేసేయాలి. ఇక ఒక్కోటి ఈ తెల్లవి అనేవి తగ్గించేసుకుందాము అని చెప్పి ఎప్పటి నుంచో 1 సంవత్సరం నుండి ఒకటొకటి కొనుక్కుంటున్నాను అనమాట. అప్పుడొకటి స్టీల్ గిన్నెలు, అన్నం వండటానికి, కూర వండటానికి అన్నీ ఒకసారి కొనుక్కోలేకపోయినా అప్పుడప్పుడు ఒక్కొక్కటి తీసుకుంటూ ఉందాంలే అని ఇంకా అలా అనుకుని ఉన్నాను. స్టవ్ మీదవి స్టాండ్స్ కూడా తీసుకొచ్చి కడిగేసేసాను శుభ్రంగా. స్టవ్ గట్ట అంతా తుడిచేసాను కదా. ఇక హాల్ అది ఊడ్చేసి మాప్ పెడదామని ఇదిగోండి సామాన్లు ఉంటే ఇదే బాధ. ఇవన్నీ పక్కకు జరిపి ఊడవాలంటే నాకు మహా తలకాయ నొప్పిగా ఉంటుంది. నీట్గా ఉంటే సామాన్లు ఏమి లేకుండా బారుకి చక్కగా ఊడ్చేసుకుని మాప్ పెట్టేసుకోవచ్చు కదా. అటు జరప తుడిచి పెట్టి ఇక ఇదే చిరాగ్గా ఉంటుందండి నాకు, చేయలేక. కొంత సామాన్లు ఇష్టపడే వాళ్ళు చక్కగా చేసుకుంటారు, చక్కగా నీట్గా పెట్టుకుంటారు, వాళ్ళకి బాగుంటుంది. కానీ చేయలేక నేను ఇలాగ ఆలోచించుకుంటాను.
ఏం సామాన్లు ఇంటి నిండా ఉన్నా కూడా ఇల్లు ప్రశాంతంగా అనిపించదు. ఇట్లా ఉండి చక్కగా ఊడ్చుకుని 2 పూటలా ఊడ్చుకుని మాప్ పెట్టుకుంటేనే ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉంటది. ఇక సామాన్లు ఎంతవరకు అంతవరకు ఉండి ఒక 2 కుర్చీలు, ఒక మంచం ఉండి చక్కగా నీట్‌గా కనపడితే హాలంతా ఎంత బావుండో కదా అని అనుకుంటా. అందుకని అలాగ ఆలోచిస్తాననమాట. ఎప్పుడు ఓపిక ఉండదు కదా చేసుకోవటానికి. చేసుకోలేని రోజుంటది, చేసిన రోజుంటది. ఇక ఈ రకంగా తుడుచుకోవాలి, అన్నిట్లికి అడ్డమైపోతుందని చెప్పి బాధపడతా ఉంటాను. అంతకు తప్పితే ఏమీ లేదు. ఇక ఆ 2 గదులంటూ ఏమీ చూపించలేదు. హాల్ అది నీట్‌గా పెట్టేసేసాను. ఇలాగా దివాన్ కాట్ కింద మొత్తం ఏమీ లేకోకుండా అంత లోపల ఏం దుమ్ముంటదిలే అన్నట్లు లేకోకుండా మనం కనపడేటట్టు ఎలా శుభ్రం చేసుకుంటామో కనపడని చోట కూడా అంతే క్లీన్‌గా చేయాలి అని చెప్తూ ఈయన నాకు ఈ పనులన్నీ ఇలాగ అలవాటు చేశారు. పెళ్ళయి వచ్చిన దగ్గర నుండి శుభ్రంగా చేయాలి, శుభ్రంగా ఇల్లు నీట్‌గా లేకపోతే అస్సలు ఊరుకోరు. గొడవలైపోతాయి. ఇల్లు ఇలా ఉంచావు, ఒక పూట బద్దకిచ్చి ఉన్నా కూడా ఊరుకోరనమాట. ఇవన్నీ తుడవలేదా, ఇదంతా డస్ట్ పడిపోయింది, ఇదంతా తుడవలేదా చేయలేదా, ఒక్క పూట తుడవపోయినా కూడా అది వాటిపైన తెల్లగా దుమ్ములాగా వచ్చేస్తుంది. ఇక వాటికి ప్రత్యేకించి ఒక క్లాత్ పెట్టి తుడుస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. అలా చేస్తేనే ఇల్లు, ఇంట్లో వస్తువులు శుభ్రంగా ఉంటాము అని అంటూ ఉంటారనమాట. ఒకవేళ నేను చేయలేకపోయినా ఈయనైనా చేస్తారు, ఇంట్లో ఉంటే చేస్తారు, నాకు చాలా హెల్ప్ చేస్తారు. నాకు అదే కొంచెం ఈయన ఇంట్లో ఎప్పుడు ఉంటారా అని ఎదురు చూస్తాను, హెల్ప్ చేసి పెడతారు కదా అని. ఈ మధ్య అస్సలు కుదరట్లేదు ఉండటానికి, ఎక్కువగా వర్కే ఉంటుంది. ఇక వెళ్ళిపోతున్నారనమాట. ఇక ఈ మాత్రంగా శుభ్రం చేసేసాను. ఇదిగోండి చూడండి, ఇలాగా నీట్గా తుడిచేసేసుకున్నాను. ఇక 2 గదులు మాప్ పెట్టాలి, ఇక అదేమి చూపించలేదు. ఇక సాయంత్రం వంట చేసేది ఉంది. ఇదిగోండి బట్టలు తీసుకొచ్చి ఇక ఇలాగ పడేసేసాను. మడత పెట్టలేదు బట్టలు కూడా. ఇవన్నీ మడత పెట్టాలి. ఉతికి ఆరేసిన తర్వాత తీసుకొచ్చి వెంటనే మడత పెడితేనే, లేదంటే మళ్ళీ ఆ పని ఎంతో లేట్ అయిపోతుంది. ఇక సాయంత్రం పూటండి ఇది. ఆ బట్టలు అవి మడత పెట్టేసి పక్కన సర్దేసుకున్నాను. ఇంకా తోటకూర పప్పు చేయమన్నారు. పొద్దున వండిన కూర అయిపోయింది. ఇక చట్నీ కూడా ఏమీ చేయలేదు. సరే తోటకూర ఉంది, ఇక తోటకూర పప్పు చేద్దాంలే అని చెప్పి. వారానికి మేము 4 సార్లు ఆకుకూర ఎక్కువ తింటాం. వారంలో 3-4 సార్లు తింటాము ఆకుకూర. చాలా మంచిది అని చెప్పి ఎక్కువ పాలకూర, చుక్కకూర, తోటకూర, పుదీనా, కొత్తిమీర బాగా తింటాం. చాలా మంచిది కదండి ఆకుకూర ఎక్కువ తింటే ఆరోగ్యానికి కూడా అని ఇంకా తోటకూర కందిపప్పు వేసి చేద్దాము, కొంచెంగా పెసరపప్పు కూడా వేసి పప్పు తోటకూర చేద్దాంలే. పొద్దున ఏం కూర వండాను, క్యాప్సికమ్ టమాటా వండాను. ఇక అది అయిపోయింది అని చెప్పి ఇక ఈ కూర చేద్దాంలే అని అదిగోండి కొంచెంగా పప్పు వేసి ఇక అన్నీ కలిపి పెట్టేసేస్తానుగా నేను. తోటకూర వండినప్పుడు పప్పులో వేసి ఎక్కువగా నీళ్లు పట్టవు. పప్పులో ఎక్కువ పోస్తే చారు అయిపోయి ఆ నీళ్లు మనం పప్పు మెదిపేటప్పుడు బయటికి తీసినా ఇంకా తర్వాత కలుపుకుందామన్నా నీళ్ళుగా ఉంటుంది పప్పు. ఎందుకంటే ఈ నీళ్ళమ్మట కొంచెం నీళ్ళు, ఈ తోటకూర అమ్మట నీళ్ళు వస్తుంది. ఇక దాంట్లో పోసుకునే నీళ్ళు కొంచెంగా పోసుకోవాలి, పప్పులో పోసుకునే నీళ్ళు. శుభ్రం చేసేసానండి, ఏమీ లేకోకుండా. కొంచెం ఉప్పు వేసి కడుగుతాను, ఈ నీళ్ళల్లో ఉప్పు వేసి కడిగితే మంచిది కదా అని. రద్దు బాగా వచ్చింది. అంత ఆ పురుగులు కానీ ఆకుల్లో అంటుకుని ఉన్నాయేమోనని జాగ్రత్తగా చూసుకోవాలి. అలా శుభ్రంగా చేసుకుంటేనే ఆకుకూర వండుకోవటానికి బాగుంటుంది. ఇక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, చింతపండు, ఉప్పు, కారం ఇవన్నీ వేసేసి మామూలుగా కొంచెంగా నూనె చుక్క కూడా వేసేసి విజిల్ పెట్టేసాను, కుక్కర్లో పెట్టేసి. ఇక 3 విజిల్స్ వచ్చాక తాలించేద్దాము. చపాతీ చేద్దాంలే టిఫిన్కి, ఆ చపాతీలోకి బాగుంటుంది కూర అని చెప్పి ఇక తోటకూర పప్పు చేస్తున్నాను.
చపాతీలోకి టమాటా పప్పు కానీ ఇలాగా బాగుంటాయి కదా, తోటకూర పప్పు, బంగాళదుంప కూర. అయితే పప్పు నైట్ పూట పప్పు అని అనుకుంటాం కానీ నేను పప్పులో తాలింపులో ఇంగు వేస్తాను కదా, త్వరగా జీర్ణం అయిపోతుంది. అందుకని చెప్పి మాకు అంత ఇదేమనిపించదు. ఇప్పుడు పప్పు అది ఇది అని అట్లా ఏమి ఉండదు, అలవాటే. ఇక ఇదిగోండి అన్నీ ఉడికిపోయింది, తాలింపు వేసేద్దామని చెప్పి రెడీ చేసేసుకున్నాను. ఇంతవరకు మీ అందరికీ ఓపికగా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.